గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాసు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. డియర్ స్టూడెంట్స్, ప్రపంచంలో ఒకప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని తెలుసుకోవటం కోసం ఆ దేశం ఎంత సంపాదిస్తుంది అని అనేవాళ్ళు అన్నమాట. ఆ దేశం ఎంత సంపాదిస్తుంది అనేవాళ్ళు. అదే క్వశ్చన్, వాట్ అమౌంట్ ఎర్న్డ్ బై ద నేషన్, వాట్ అమౌంట్ ఎర్న్డ్ బై ద నేషన్. ఇప్పుడు నవడేస్ ప్రశ్న ఏంటి? ద రీసెంట్ క్వశ్చన్ వాజ్ how much is a nation producing? Increasingly, now the question that is being asked is, how are its people faring? How are its people faring? ఎలా ఉన్నారు వాళ్ళు? అది ప్రపంచంలో ప్రతి దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో మానవ వనరులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో ఉన్న దేశాలని అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వర్గీకరించింది. యుఎన్ఓ ఏర్పడిన మొదట్లో ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా లేదా వెనుకబడిన దేశమా అని తెలుసుకోవడానికి జాతీయ ఆదాయాన్ని కొలమానంగా తీసుకునేది. జిఎన్పిని పారామీటర్గా తీసుకునేది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఆ రోజుల్లో ప్రశ్న ఏంటంటే, హౌ మచ్ ఎ నేషన్ ప్రొడ్యూసింగ్. తర్వాత కాలంలో జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ జనాభా పెరిగిందనుకోండి, అది నిజమైనటువంటి పెరుగుదల కాదు. దేశంలో జనాభాకి సరిపడా అన్ని ఆదాయం ఉందా లేదా, సరిపడా వస్తు సేవలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే పెర్ క్యాపిటా ఇన్కమే కరెక్ట్ మెజర్మెంట్ అని అన్నారు. అంటే ఇక్కడ పెర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారంటే, జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా వచ్చేది తలసరి ఆదాయం. ఇవన్నీ జరుగుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్థికవేత్తల్లో మరికొన్ని ఆలోచనలు వచ్చాయి. జాతీయ ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు, కానీ వచ్చిన ఆదాయం అంతా కూడా మొత్తం జనాభాకి సమానంగా పంపిణీ అవుతుందా? పంపిణీ అయితే వాళ్ళందరి జీవన ప్రమాణం ఒకేలా ఉందా? వాళ్ళందరి జీవన ప్రమాణం ఉన్నత స్థితిలో ఉందా? అందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ బాగా ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళకి మంచి వైద్య సేవలు అందుతున్నాయా? మంచి త్రాగునీరు అందుతుందా? మంచి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎడ్యుకేషన్ అందుతుందా? ఇవన్నీ ఉన్నప్పుడే నిజమైన ఆర్థిక అభివృద్ధిని సాధించినట్టుగా ఆర్థికవేత్తలు భావించడం జరిగింది. దీనిలో భాగంగానే మోరిస్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. అతను ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే శిశు మరణాల రేటు, ఆయుష్ ప్రమాణం, అక్షరాస్యత, ఈ మూడింటిని అతను పరిగణలోకి తీసుకుని ఈ మూడు సూచికలు ఏ దేశంలో ఎక్కువగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందుతున్నట్టుగా అతను పేర్కోవటం జరిగింది. మరికొంతకాలం తర్వాత జెండర్ ఈక్వాలిటీని కూడా, అంటే స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవటం జరిగింది. వీటి మీద ఇలా రీసెర్చ్ చేస్తూ 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 1990s వచ్చేటప్పటికి
మెహబూబ్ ఉల్ హక్ అండ్ అమర్తి కుమార్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. తర్వాత దాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆమోదించడం కూడా జరిగింది. ఆమోదించిన తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాలకి ర్యాంకింగ్లు కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్? టు లీడ్ a long healthy to lead. What is human development? To lead a long and healthy life, to be educated, to have decent and standards of living. Other additional choices like political freedom, securing human rights and self-respect. చూడండి, ఇక్కడ మానవాభివృద్ధి అంటే ఏంటంటే దీర్ఘకాలం ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడం. దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతూ విద్యావంతుడిగా ఉంటూ ఓ డీసెంట్ లైఫ్ని లీడ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మానవాభివృద్ధి సూచిక అని. సో ఇందులో ఏమనిపిస్తుంది? లాంగ్ అండ్ హెల్తీ అంటే ఏంటి? ఆరోగ్యవంతమైన జీవనం. అతను విద్యావంతుడై ఉండటం అంటే ఏంటి? అక్షరాస్యుడై ఉండటం. డీసెంట్ లైఫ్ అంటే ఏంటి? అతనికి సరిపడా ఆర్థిక వనరులు ఉండటం అన్నమాట. సో ఇక్కడ అక్షరాస్యతని తీసుకున్నట్టు అయింది, ఆయుః ప్రమాణాన్ని తీసుకున్నట్టు అయింది, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయాన్ని కూడా తీసుకుంటున్నట్టు అయింది. మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, టు లీడ్ ఎ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, టు బీ ఎడ్యుకేటెడ్, టు హ్యావ్ ఎ డీసెంట్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ 3 కండిషన్స్ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మానవాభివృద్ధి అని అంటాం. వీటికి తోడుగా పొలిటికల్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే డెమోక్రసీని తెలుపుతుందన్నమాట. తన ఆర్థిక నిర్ణయాలను తనే తీసుకునే విధంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కంట్రోల్స్ లేకుండా ఉండటం. హ్యూమన్ రైట్స్ని నిరంకుశత్వమైనటువంటి పరిపాలన కాకుండా హ్యూమన్ రైట్స్ని ఎంజాయ్ చేయటం. తర్వాత తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండటం. ఇవన్నీ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే మానవాభివృద్ధి అని అంటారు. ఇవన్నీ ఉంటే దాన్ని ఏమంటారు? మానవాభివృద్ధి అని అంటారన్నమాట. సో ఫైనల్గా మనం హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే thus the human development can be defined as a process of widening pupil choices as well as raising the level of well-being achieved. ఇందాక మనం చెప్పుకున్నది. ఫస్ట్ మెహబూబ్ ఉల్ హక్ కానీ అమర్త్య సేన్ కానీ ఏం చెప్తారంటే చాయిస్ అసలు ఓన్లీ చాయిస్ కాకుండా n నెంబర్ ఆఫ్ చాయిసెస్ అనేది వ్యక్తులకు ఉండటం అనమాట. ఓన్లీ చాయిస్ కాకుండా ఇదొక్కటే నీకు అని కాకుండా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి, అందులో తన ఒక అవకాశాన్ని తీసుకోవడం. రెండోది ఏంటంటే
రైజింగ్ ద లెవెల్ ఆఫ్ వెల్ బీయింగ్ అచీవ్డ్. రైజింగ్ ద లెవెల్ ఆఫ్ వెల్ బీయింగ్ అచీవ్డ్. మనం ఎన్ని డెఫినేషన్స్ చూసినా స్టూడెంట్స్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని అంటే మంచి జీవన ప్రమాణ స్థాయిని కలిగి ఉండటం. మంచి జీవన ప్రమాణ స్థాయి అనేది ఎలా వస్తుంది? మంచి జీవన ప్రమాణ స్థాయి ఎలా వస్తుంది అంటే ఆరోగ్యం వల్ల, అక్షరాస్యత వల్ల, ఆదాయం వల్ల. ఈ మూడింటి వల్ల కూడా మంచి జీవన ప్రమాణ స్థాయి వస్తుంది. ఈ మూడు ఉంటే సరిపోదు. వీటితో పాటు అతనికి డెమోక్రసీ కావాలి. వీటితో పాటు అతను హ్యూమన్ రైట్స్ని ఎంజాయ్ చేయగలగాలి. వీటితో పాటు అతను మంచి డీసెంట్ స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉండాలి. సో ఇవన్నీ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటాం. ఇవన్నీ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వై హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ నెససరీ. వై హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ నెససరీ. ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ నెససరీ. మానవాభివృద్ధి ఎందుకు? ఖచ్చితంగా ప్రతి దేశం మానవ వనరుల అభివృద్ధిని కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఆ దేశం త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం. ఎలాంటి అభివృద్ధి? ఇన్క్లూజివ్, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఒక దేశం త్వరితగతిన సమ్మిళిత మరియు కొనసాగించగలిగే అభివృద్ధిని సాధించాలి అంటే ఆ దేశం ఖచ్చితంగా మానవాభివృద్ధిని కలిగి ఉండాలన్నమాట. మానవ వనరుల అభివృద్ధిని కలిగి ఉండాలి. ఇక్కడ ఒక దేశం ఎందుకు మానవ వనరుల అభివృద్ధిని కలిగి ఉండాలి అనేదానికి కొన్ని రీజన్స్ మనం చెప్పుకున్నాం. అవేంటి అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ద ఎండ్ వేర్ ద ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఏ మీన్స్ ఇన్ దిస్ ఎండ్. మనం పరిగెడుతూనే ఉన్నాం దేనికోసం? ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం. ఆ లక్ష్యం ఏంటి? దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందటం. దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందడం అంటే ఏంటి? మానవ వనరుల అభివృద్ధి చెందటం. డెవలప్మెంట్ ఎండ్ ప్రాసెస్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఎండ్ స్టేజ్ ఏది అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడ చెట్టు చివరిగా ఆగిపోతుందంటే మానవ వనరుల అభివృద్ధి చెందినప్పుడే. మనం ఇదే విషయాన్ని ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ రెండు విషయాలు మాట్లాడుకున్నప్పుడు చెప్పాం. గ్రోత్ రిలేట్స్ టు డెవలప్డ్ కంట్రీస్ అన్నాం. గ్రోత్ రిలేట్స్ టు డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి? అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది ఆర్థిక వృద్ధి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయి ఉంటుంది. ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉంటుంది అంటే సంపూర్ణ అక్షరాస్యత ఉంటుంది, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ఫుల్ హెల్త్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కేవలం ఏ విధంగా వస్తువులు ఇంకా ఉత్పత్తిని పెంచాలి, ఏ విధంగా వీటికి మార్కెట్ని కనుక్కోవాలనేది మాత్రమే ఆలోచిస్తారు. అక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. కానీ మనలాంటి దేశాలు ఇంకా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో ఆర్థిక అభివృద్ధి అనేది ఏంటంటే ఒక ఎండ్ ప్రాసెస్. ఎకనామిక్ గ్రోత్కి ఎండ్ ఎక్కడ అంటే ఆ దేశం ఆర్థికంగా మానవ వనరుల అభివృద్ధి సాధించినప్పుడే. ప్రతి దేశం యొక్క లక్ష్యం ఏంటి? ప్రజలందరి ఆదాయాలు ఎక్కువ ఉండాలి, ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి, ప్రజలందరూ బాగా చదువుకోవాలి, ప్రజలందరూ మంచి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఉంటే ఆర్థిక వృద్ధి అక్కడితో అయిపోయినట్టు లెక్క. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఈస్ ద ఎండ్ వేర్ ద ఎకనామిక్ గ్రోత్ ఈస్ మీన్స్ ఇన్ దిస్ ఎండ్. అంతం ఆర్థిక కార్యకలాపాలకి అంతం ఏది అంటే మానవ వనరుల అభివృద్ధి చెందటం. కాబట్టి మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్.
ఇట్ ఈస్ ఎ మీన్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. మానవ వనరులు ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే ఉత్పాదకతను పెంపొందించడం కోసం. ఇట్ హెల్ప్స్ ఇన్ హయ్యర్ ప్రొడక్టివిటీ. ఉత్పాదకత అంటే దేనికి సంబంధించింది? అది వ్యవసాయ రంగమైనా కావచ్చు, పారిశ్రామిక రంగమైనా కావచ్చు, సేవల రంగమైనా కావచ్చు. ప్రతి రంగంలోనూ ఉత్పాదకత అనేది ఇంపార్టెంట్. ఆ రంగంలో ఉత్పాదకత ఎక్కువగా ఉంటేనే త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇట్ ఈజ్ ఏ మీన్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. ఉత్పాదకత అనేది మరి దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రజల యొక్క నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల యొక్క నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. నైపుణ్యాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటుంది? వాళ్ళ శారీరక శక్తి మరియు వాళ్ళు అభ్యసించినటువంటి విద్య. అంటే తిరిగి మళ్ళీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి వచ్చాం కదా. ఒక రంగంలో మనం ఉత్పాదకతను పెంపొందించాలి అంటే ఖచ్చితంగా మానవ వనరులను అభివృద్ధి చెందించాలి. అవతల శ్రామికుడు మంచి శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండి అతను మంచి నైపుణ్యం గల విద్యను అభ్యసిస్తే ఆటోమేటిక్గా వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సేవల రంగంలో కానీ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి మానవ వనరుల అభివృద్ధి అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ ద ఫ్యామిలీ సైజ్. కుటుంబ పరిమాణం చిన్నదిగా ఉండటానికి ఆర్థిక అభివృద్ధికి సంబంధం ఏంటి? కుటుంబ పరిమాణం చిన్నదిగా ఉంటే అతను సొంతంగా సంపాదించాలనుకుంటాడు, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటాడు, దానికోసం అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలు చేస్తాడు. పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి ఆ కుటుంబానికి ఈజీ అవుతుంది. సేవల రంగంలో పనిచేయడానికి ఆ కుటుంబానికి ఈజీ అవుతుంది. అంతేకాదు, దేశ ఆర్థిక అభివృద్ధిలో జనాభా పరిమాణం కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా విపరీతంగా పెరుగుతుంటే ఆర్థిక అభివృద్ధిని సాధించడం చాలా కష్టం. జనాభా తక్కువగా ఉండాలంటే ఏంటి? ఫ్యామిలీ సైజ్ తక్కువగా ఉండాలి, అంటే తక్కువ మంది పిల్లల్ని కనాలి. ఒక వ్యక్తి తక్కువ మంది పిల్లల్ని ఎప్పుడు కంటాడంటే అతను ఎడ్యుకేటెడ్ అయినప్పుడు మాత్రం. అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడంటే అన్ఎడ్యుకేటెడ్గా ఉంటే మూఢనమ్మకాల్ని, ఆచార సాంప్రదాయాల్ని ఎక్కువగా నమ్ముతాడు. ఫలితంగా ఏమవుతుంది? ఎక్కువ మంది పిల్లలు కంటాడు సాంప్రదాయాన్ని అనుసరించి. జనాభా పెరిగిపోతుంది, పాపులేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏర్పడుతుంది. ఒక వ్యక్తి శారీరక దారుఢ్యం కలిగి ఉన్నాడు అనుకోండి, పుట్టిన ప్రతి బిడ్డ బతుకుతాడనే నమ్మకం ఉందనుకోండి, ఖచ్చితంగా తక్కువ మంది పిల్లలు కంటాడు. అతని కుటుంబ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. సో మానవ వనరులు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే జనాభా అనేది కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఫ్యామిలీ సైజ్ తక్కువగా ఉండటానికి మానవ వనరులు అనేవి ఎంతగానో దోహదపడతాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ క్రియేట్స్ గుడ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. మీ అందరికీ తెలిసిందే. కాలుష్యం అంటే ఏంటో కొంతమందికి తెలియదు. చదువుకునేవాడికి కాలుష్యం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి వాడు పాలిథిన్ కవర్లు వాడు. అతని వే ఆఫ్ బిహేవియర్, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. చదువుకోకపోతే అంత మాస్గా ఉంటుందన్నమాట.
మీరు కొన్ని ఫారిన్ కంట్రీస్ చూడండి, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు చూడండి, అది డిగ్నిఫైడ్ ఫిజికల్, అది ఇక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా డెవలప్డ్ కంట్రీస్లో బాగుంటుందన్నమాట. కారణం ఏంటి అంటే అక్కడ అందరూ చదువుకునే వాళ్ళు, ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తనది అందుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అందరిది కదా, మన వల్ల ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ యూరినల్స్ని పాస్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టుగా మన స్వార్థం కోసం పొల్యూషన్ని సృష్టించకూడదు, ఇది భవిష్యత్ తరాల వారిని దెబ్బతీస్తుంది, తర్వాత మనల్ని కూడా దెబ్బతీస్తుంది అని ఆలోచించి ఒక అడుగు ముందుకి వేస్తారనమాట. అదే హ్యూమన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదనుకోండి, అంత మంచి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు. కాబట్టి మానవాభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మానవాభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్స్ టు ఏ హెల్దీ సివిల్ సొసైటీ. హెల్దీ సివిల్ సొసైటీ ఒక వ్యక్తి డెవలప్మెంట్లో సివిల్ సొసైటీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పౌర సమాజం అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ జరిగినప్పుడే, మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అయినప్పుడు మాత్రమే సివిల్ సొసైటీ అనేది హెల్దీగా ఉంటుంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అయినప్పుడు మాత్రమే సివిల్ సొసైటీ డెవలప్ అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా చాలా కీలకం, చాలా చాలా కీలకం. వై హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ నెసరీ అంటే మరోసారి చెప్తాను, స్లైడ్ మరోసారి క్లియర్గా చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ద ఎండ్ వేర్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఏ మీన్స్ ఇన్ దిస్ ఎండ్. ఇట్ ఈస్ ఎ మీన్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. ఇట్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ ద ఫ్యామిలీ సైజ్. It increases, it creates good physical environment. It contributes to a healthy society. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఒక దేశంలో మానవాభివృద్ధి సాధించాలంటే ఈ 4 కలిగి ఉండాలి. ఒక దేశంలో మానవాభివృద్ధి సాధించాలి అంటే ఈ 4 అంశాలు కలిగి ఉండాలన్నమాట. ఈ 4 అంశాలు కలిగి ఉండాలి. అవేంటి అంటే ఈక్విటీ, సస్టైనబిలిటీ, ప్రొడక్టివిటీ, ఎంపవర్మెంట్. వీటిని నేను ఏమని పిలిచానంటే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవాభివృద్ధికి కావలసినటువంటి 4 మూలకాలు ఏంటి అంటే ఈక్విటీ, సస్టైనబిలిటీ, ప్రొడక్టివిటీ అండ్ ఎంపవర్మెంట్. ముందుగా మనం ఈక్విటీని మాట్లాడుకుందాం. ఈక్విటీ అంటే ఏంటంటే జాతీయ ఆదాయాన్ని, నేషన్స్ వెల్త్, మొత్తం జాతీయ సంపద దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా అనుభవించాలి. అది కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు. కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై అంటే మొత్తం జనాభాలో అతి తక్కువగా ఉన్నటువంటి కొద్దిమంది ఎక్కువ మొత్తం జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి మిగతా జనాభా తక్కువ మొత్తంలో ఉన్న జాతీయ ఆదాయాన్ని ఎంజాయ్ చేయటాన్ని ఏమంటారంటే ఆర్థిక అసమానతలు అంటారు. ఆర్థిక అసమానతలు ఏర్పడితే ఏమవుతుందంటే పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారిపోతాడు. అలాంటప్పుడు దాన్ని మనం నిజమైన ఆర్థికాభివృద్ధిగా చూడకూడదు. అంతే కదా, దేశంలో 100 కోట్ల మంది పేదరికంలో మగ్గుతూ ఏ కొద్ది మంది 1000 కోట్లను అనుభవిస్తూ ఉంటే అది నిజమైన ఆర్థికాభివృద్ధి కాదు.
నువ్వు మానవ వనరుల అభివృద్ధిని సాధించాలి అంటే ముందు ప్రజల ఆదాయ స్థాయి పెరగాలి. ప్రజల ఆదాయ స్థాయి పెరగాలి అంటే ముందు ఆర్థిక అసమానతల్ని తగ్గించాలి. సో పేదవారికి కూడా మంచి విద్యా అవకాశాలు, పేదవారికి కూడా మంచి పౌష్టికాహారం, పేదవాళ్ళ ఆదాయ స్థాయి పెరిగినట్టు చూసామనుకోండి, ఖచ్చితంగా ఆ దేశంలో మానవ వనరుల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆయా దేశాల్లో మానవ వనరుల అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్, మరొక మానవ వనరుల అభివృద్ధికి మరొక ఇంపార్టెంట్ మూలకం ఏది అంటే కొనసాగించగలిగే అభివృద్ధి. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ప్రస్తుత తరం వారు తమ అవసరాలు తీర్చుకుంటూ బాగా అభివృద్ధి చెందాలి. అట్ ద సేమ్ టైం ఈ భూ ప్రపంచాన్ని అదే స్థితిలో భావితరాల వరకు కూడా అందించాలి. అంటే ఇక్కడ పొల్యూషన్ రాబోయే మనం అన్ని రిసోర్స్ని వాడేసి రాబోయే తరాల వరకు మొండి చేయి చూపించామనుకోండి, భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే, అది నిజమైన ఆర్థిక అభివృద్ధి కాదు. కాబట్టి మనం మానవాభివృద్ధిని సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొనసాగించగలిగే అభివృద్ధిని సాధించాలి. నెక్స్ట్ మానవాభివృద్ధిని సాధించడంలో మరొక ఇంపార్టెంట్ కీలక పాత్ర వహించేది ఏది అంటే ప్రొడక్టివిటీ. ఉత్పాదకత. టెక్నాలజీని ఉపయోగించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఉపయోగించి వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవల రంగంలోనూ ఉత్పాదకతను పెంచాలి. ఉత్పాదకతను పెంచినప్పుడు మాత్రమే ఆయా రంగాల్లో పనిచేసే వ్యక్తుల యొక్క ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగితేనే అతను మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటాడు, హెల్తీగా ఉంటాడు, తన పిల్లలకు కూడా మంచి చదువుని ఇవ్వగలడు. కాబట్టి మానవ వనరులు సాధించాలంటే ముందు కావాల్సింది ఆర్థిక వనరులు. అందుకే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మెహబూబ్ ఉల్ హక్ అండ్ అమర్త్య సేన్ ఇద్దరు కూడా తలసరి ఆదాయాన్ని కూడా ఒక కొలమానంగా తీసుకున్నారనమాట. అది మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుంటాం. మానవాభివృద్ధిని సాధించాలంటే ముందు కావాల్సింది ఏంటి? ఆదాయం పెరగాలి అంటే ఆయా రంగాల్లో ప్రొడక్టివిటీ పెరగాలన్నమాట, ఉత్పాదకత పెరగాలి. నెక్స్ట్ వచ్చేసేది ఏంటి అంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆల్ సెక్టర్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్వయం సమృద్ధిని సాధించటమే మనం ఏమని పిలుస్తామంటే ఎంపవర్మెంట్ అని అంటాం. అంటే అతనిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, హ్యూమన్ రైట్స్ని ఎంజాయ్ చేయాలి, డెమోక్రసీని అనుభవించాలి, ఎలాంటి ఆర్థిక నియంత్రణలు ఉండకూడదు, తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి, అతను తనను తాను అభివృద్ధి చెందించుకోవడం కోసం అవసరమైనటువంటి సౌకర్యాలు, ఆర్థిక సౌకర్యాలను కూడా అందించాలి. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే ఎంపవర్మెంట్ అని అంటాం. సో ఈ విధంగా ఒక దేశం మానవ వనరులను సాధించాలి అంటే, అభివృద్ధి పరచాలి అంటే ఆర్థిక అసమానతలను తగ్గించాలి, కొనసాగించగలిగే అభివృద్ధిని సాధించాలి, ఉత్పాదకతను పెంపొందించాలి, ఎంపవర్మెంట్ని కూడా సాధించాలన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటాం. వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇవి. సో ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చాం. అదేంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దాని గురించి ఒక్కసారి చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఎ మెజర్మెంట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్.
ఇలాగా మనం తలసరి ఆదాయాన్ని, ఆయు ప్రమాణాన్ని, అక్షరాస్యతను ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అని కొలవటం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ ఫోకసింగ్ ఆన్ ద అటెన్షన్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ సింప్లిఫైయింగ్ ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం దేని మీద ఫోకస్ చేయాలనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తోడ్పడుతుంది అన్నమాట. డియర్ స్టూడెంట్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని డెవలప్ చేసింది ఎవరంటే మెహబూబ్ ఉల్ హక్ అండ్ అమర్త్య సేన్ ఇన్ 1990s. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం 3 పారామీటర్స్ని తీసుకున్నారు. అవేంటి అంటే, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయు ప్రమాణం. రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. మూడోది ఏంటంటే లిటరసీ, అక్షరాస్యత. ఈ లిటరసీలో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ కంబైన్డ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్, ఈ లిటరసీలో ఈ మూడింటిని కూడా తీసుకొని మూడింటి ఆధారంగా కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వటం అనేది జరిగింది. మొదటి ర్యాంక్ వచ్చే దేశం మానవ వనరుల అభివృద్ధిలో అత్యున్నత స్థాయిలో ఉన్నట్టు లెక్క, చిట్ట చివరి ర్యాంక్ వచ్చిన దేశం అల్ప స్థాయిలో ఉన్నట్టు లెక్క. ఈ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఈ పారామీటర్స్ని ఒకసారి చూద్దాం. ఇవేంటి అంటే చూడండి, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు తీసుకున్న ఫస్ట్ పారామీటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయు ప్రమాణం. ఆయు ప్రమాణం తీసుకుంటే అతను మినిమం 0గా తీసుకొని మ్యాక్సిమం ఏం చేశాడంటే 83.4 ఇయర్స్గా తీసుకున్నాడు. మ్యాక్సిమం 83.4 ఇయర్స్ అంటే సగటున ఒక వ్యక్తి 83.5 సంవత్సరాలు బతుకుతున్నాడు. అది జపాన్లో జరుగుతుంది. ఇది మ్యాక్సిమము, మినిమం ఏమో 0. ఇలా తీసుకొని ఆ దేశానికి పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. తలసరి ఆదాయాన్ని కొలమానంగా పారామీటర్గా తీసుకున్నప్పుడు మినిమం ఏమో $100, మ్యాక్సిమం వచ్చేసి $1,77,021. $1,07,721 ఖతార్. వీటిని ఆధారంగా ఆ దేశాలకి పాయింట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి ఉన్నత స్థాయి దేశాల, మధ్య స్థాయి దేశాల, చిట్ట చివరి దేశాలు. నెక్స్ట్ వచ్చేసి లిటరసీ రేట్కి వచ్చేసి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏమో 13 సంవత్సరం, మినిమం ఏమో 0, మ్యాక్సిమం ఏమో 13. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేటప్పటికి మినిమం 0, మ్యాక్సిమం 18. కంబైన్డ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్కి వచ్చేటప్పటికి మినిమం ఏమో 0, మ్యాక్సిమం వచ్చేసి 0.978. ఈ విధంగా ఈ 3 పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని ప్రతి దేశానికి ర్యాంకింగ్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ 3 పారామీటర్స్ మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, 2 పర్ క్యాపిటల్ ఇన్కమ్, 3 లిటరసీ. లిటరసీ అంటే కేవలం చదవటం రాయటమే కాదు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ కంబైన్డ్ ఎడ్యుకేషన్, మూడింటిని కూడా పరిగణలోకి తీసుకొని మినిమము మ్యాక్సిమం అని ఇచ్చుకుంటూ దేశాలకు ర్యాంకులు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ప్రజెంట్ 2017, అదే లాస్ట్ సెన్సెస్ యుఎన్ఓది, సెన్సెస్ కదా, లాస్ట్ సర్వే యుఎన్ఓది, 2017 ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ చూస్తే ఫస్ట్ ర్యాంక్లో ఏ దేశాలు ఉన్నాయంటే నార్వే,
సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఐర్లాండ్, ఫోర్త్ జర్మనీ, హాంకాంగ్. ఫిఫ్త్ ర్యాంక్ లేదండి. ఫిఫ్త్ ర్యాంకు ఎందుకంటే ఫోర్త్ ర్యాంకు అంటే 2 ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి, కానీ ఇక్కడ రాయడం జరిగింది, కానీ 2 ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి. ఫోర్త్ ర్యాంక్ జర్మనీ, మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ హాంకాంగ్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి ఆస్ట్రేలియా. సిక్స్త్ ర్యాంక్ ఆస్ట్రేలియా. మన భారతదేశం చూసుకుంటే, మన భారతదేశం 193 దేశాలతో పోల్చుకుంటే మనం 129వ దేశంలో ఉన్నాం. మన భారతదేశ ర్యాంకింగ్ ఎంత అంటే 129, 129వ ర్యాంక్. మనం చాలా వెనుకబడి ఉన్నామని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈవెన్ మన పక్కనే ఉన్నటువంటి నైబర్ కంట్రీ శ్రీలంక తీసుకుంటే, శ్రీలంక ర్యాంక్ వచ్చేసి 71. అంటే మనతో పోల్చుకుంటే శ్రీలంకలో ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంది, అక్షరాస్యత ఎక్కువగా ఉంది, తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది. ఈ పాకిస్తాన్ వచ్చేసరికి 152, ఇంకా మిగతా అన్ని దేశాలు 130, 140. మన నైబర్హుడ్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అయితే మొత్తం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సర్వే చేసినటువంటి అన్ని దేశాల్లో అతి తక్కువ ర్యాంక్, లోయెస్ట్ ర్యాంక్ గోస్ టు ఏది అంటే నైగర్. అతి తక్కువ ర్యాంక్ కలిగి ఉన్న దేశం ఏది అంటే నైగర్. మీ అందరికీ తెలిసిందే, వెనుకబడిన దేశాలు అనగానే మనకు ముందు గుర్తొచ్చే ఏంటి అంటే ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అత్యంత దీనావస్థలో ఉన్న దేశం ఏది అంటే నైగర్. సో ఇంకా మనం మానవాభివృద్ధిని సాధించాలి. ఈ మానవాభివృద్ధి సాధనలో ప్రజల పాత్ర చాలా కీలకం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఎంతసేపు ప్రభుత్వం వ్యయాన్ని చేసేసి పథకాలు చేసినంత మాత్రం డెవలప్ అయ్యింది. వాటిని మనం ఎంతవరకు ఉపయోగించిన పథకాలకు మనం ఎంత న్యాయం చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఉచిత విద్యను ప్రవేశపెట్టింది, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం కోసం మధ్యాహ్నం భోజనాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ కూడా స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి. కేజీ టు పీజీ వరకు అన్నీ ఫ్రీ ఇండియాలో. ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వరకు అన్నీ ఫ్రీ. కానీ ఉపయోగించుకోవడంలో ప్రజలు చాలా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ప్రజల దృక్పథంలో మార్పు రావాలి. ఇవండి మానవాభివృద్ధి సూచిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం మానవాభివృద్ధి సూచిక గురించి మాట్లాడుకున్నాం. మానవాభివృద్ధి సూచిక ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద రియల్ పొజిషన్ ఆఫ్ ఎ నేషన్. మనం ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశం అమెరికా చాలా గొప్పది, ఆస్ట్రేలియా గొప్పది, ఇవి గొప్పది. ఆస్ట్రేలియా ఓకే, కెనడా గొప్పది, ఈ దేశంలో ఇంగ్లాండ్, అవన్నీ మానవాభివృద్ధి సూచనలు వెనుకబడి ఉన్నాయి. చూసారా, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఇంపార్టెంట్ కాదు, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటే, డాలర్స్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఆ నేషన్స్ డెవలప్డ్ అని మనం అనేవాళ్ళం. ఇప్పుడు అలా అనట్లేదు. ఆ దేశంలో ప్రజలు వాళ్ళ మానవ వనరుల క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూస్తున్నారన్నమాట. సో యుఎన్ఓ చివరికి ఆమోదించింది. ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఉపయోగించే పారామీటర్ ఏది అంటే మానవాభివృద్ధి సూచిక అన్నమాట. సో నెక్స్ట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి భారతదేశంలో కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఉపయోగించి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందున్నాయంటే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కేరళ, లాస్ట్ ర్యాంక్ గోస్ టు బీహార్ అండ్ జార్ఖండ్. ఈవెన్ పంజాబ్, కేరళ మొదటి స్థానాల్లో నిలవగా చివరి స్థానంలో నిలిచింది ఏంటి అంటే బీహారు, జార్ఖండ్.
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 10, 11 ఆ ర్యాంకుల్లో ఉన్నాయి. తెలంగాణకి ఇంకా లెక్క పెట్టలేదు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సర్వే చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అయితే 10వ ర్యాంకు వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, కేరళ 100% లిటరసీ ఉన్న రాష్ట్రం, వెరీ హెల్దీ, పొల్యూషన్ తక్కువ, అందరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఆదాయాలు ఎక్కువ, హెల్దీగా ఉంటారు, బాగా చదువుకుంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉంది. కానీ జార్ఖండ్ అండ్ బీహార్కి వచ్చేటప్పటికి అక్కడ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ వ్యవసాయ రంగం వెనుకబడి ఉంటుంది. ఎందుకో తెలియదు, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అప్రోచ్ ప్రజల దృక్పథంలో మారిపోయి దీనివల్ల ఏమవుతుంది అంటే మానవ వనరులో జార్ఖండ్ అండ్ బీహార్ చాలా వెనుకబడి ఉండటం అనేది జరిగింది. సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి. మన నెక్స్ట్ క్లాస్లో మరోసారి కలుద్దాం.